తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే, మీరు చూస్తుంది సుమన్ టీవీ. నేను మీ కీర్తి. నాతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతి శరత్ గారు ఉన్నారు. నమస్తే జ్యోతి గారు. నమస్తే జ్యోతి గారు. మాఘ మాసం అంటే స్నానాల మాసంగా చెప్పుకుంటారు. నది స్నానాలకి చాలా విశిష్టత ఉంది అని అంటూ ఉంటారు. మరి ముఖ్యంగా మాఘ పౌర్ణమికి ఉన్న విశిష్టత ఏంటి? అసలు స్నానాలు ఎలా చేయాలి? మాఘ మాసంలో ఈ స్నానాల గురించి టాపిక్ వచ్చిందంటే సైంటిఫిక్గా ఆధ్యాత్మికంగా కూడా చాలా రీజన్స్ ఉండుంటాయి కదా, వాటన్నిటి గురించి తెలుసుకుందాం. అఘము అంటే పాపము, మాఘము అంటే పాపాలని పోగొట్టేది అని. కాబట్టి మాఘమాసంలో ఒక ప్రత్యేకమైన వ్రతం అన్నది మనం చెయ్యాలి. కార్తీక మాసంలో ఏ రకంగా అయితే మనం దీపాలు వెలిగించడము, శివాలయాలకు వెళ్ళటము, అలాగే వైష్ణవాలయాలకు వెళ్ళటం చూస్తూ ఉంటాము. అంటే కార్తీక మాసం అంటే ప్రత్యేకంగా దీపాలు అన్నవి కనిపిస్తూ ఉంటాయి. అలాగే మాఘమాసము అన్న వెంటనే స్నాన వ్రతము అని అంటూ ఉంటారు. అంటే స్నానం చెయ్యాలి. అయితే వినడానికి చాలా విచిత్రంగా ఉంటుంది. ఎందుకు అంటే స్నానం సంవత్సరం అంతా చేస్తూనే ఉంటాం కదా. ఇంకా చెప్పాలి అంటే పుట్టిన దగ్గర నుంచి వెళ్ళిపోయేంత వరకు కూడా స్నానాలు చేస్తూనే ఉంటాం ప్రతిరోజు, ఒక్కొక్కసారి 2-3 సార్లు కూడా. మరి దీనికి ఎందుకు ఇంత ప్రత్యేకత అంటే, ఒకటి ఇన్ని మాసాలు ఉన్నప్పుడు మాఘమాసంలోనే స్నానం గురించి ఎక్కువగా ఎందుకు మాట్లాడుకుంటున్నారు? చాలా సందర్భాలలో మనం చెప్పుకున్నాం. మాఘమాసంలోనే కొన్ని పుణ్యతిథులు, ముఖ్యంగా శ్రీ పంచమి అని కానీ, లేకపోతే రథసప్తమి అంటే సూర్యుని యొక్క జన్మతిథిగా, అలాగే సూర్య గమనము, ఇందులో మార్పు, మకర సంక్రాంతితో ఉత్తరాయణం ప్రారంభం కావడం, ఆ మార్పు మకర రాశిలోకి వెళ్ళటము అన్నది సూర్యుని ఉచ్చ స్థితికి ఇది కారణము అని చెప్తారు. అందుకే ఆ తర్వాత వచ్చే మాఘమాసం ఏదైతే ఉందో ఈ సమయంలో వాతావరణంలో పూర్తిగా వేడి అన్నది అలా ఉంటుందన్నమాట. చలి అన్నది పూర్తిగా పోయి వేడి అన్నది ఉంటుంది. ఎలా ఉంటుంది అంటే, సూర్యుని యొక్క శక్తి, ఆ కిరణాలకి శక్తి అది ఉచ్చ స్థానంలో ఉంది కాబట్టి పెరిగింది అని అర్థం. ఇటువంటి ఈ మార్పులో అంటే అప్పటి వరకు ఉన్న చలి వాతావరణం ఏదైతే ఉంటుందో, అలాగే ఇప్పుడు వచ్చిన వేడితో కూడుకున్న వాతావరణం ఏదైతే ఉంటుందో, ఇక్కడ అలా వేడి అన్నది మొదలైనప్పుడు ఖచ్చితంగా సూర్యుని యొక్క కిరణాలలో విశేషమైన శక్తి ఉంటుంది. అంటే ఈ ఆరంభంలో, తర్వాత కన్నా ఇప్పుడు ఎక్కువగా ఉంటుంది. అంటే ఈ మాఘమాసంలో ఈ సమయంలోనే సూర్యుని యొక్క ఆ శక్తిని మనం స్వీకరించటం అనమాట. ఎలా స్వీకరించటం అంటే, ఎంతసేపు మనం నించోగలుగుతాము సూర్యుడి ఎదురుగా? ఎక్కువసేపు నించోలేం. కానీ ఈ మాసమంతా కూడా ఈ వ్రతాన్ని చెయ్యగలగాలి అంటే, సూర్య శక్తి మనకి పూర్తిగా మనల్ని తాకాలి అంటే మనం ఏం చెయ్యగలగాలి? అందుకే నదులు అంటే నీరు ఏదైతే ఉందో, ఈ నీరు సూర్య శక్తిని బాగా నిక్షిప్తం చేసుకుంటాయన్నమాట. ఈ సమయంలో వాతావరణంలో వచ్చిన ఈ మంచి మార్పు ఏదైతే ఉందో, సూర్య కిరణాలు, అలాగే చంద్రుని యొక్క చక్కని కిరణాలు, ఆ కిరణాలలో కూడా ఔషధీ తత్వం ఉంటుంది. కాబట్టి ఇలా ఈ సూర్య కిరణాలు, అలాగే చంద్ర కిరణాలు, ఇవన్నిటినీ కూడా నీరు అన్నది నిక్షిప్తం చేసుకుంటుంది. అలా నీరు నిక్షిప్తం చేసుకున్నప్పుడు అందుకే చెప్తారు, మాఘమాసంలో స్నానాలు చేస్తే ఇంట్లో చేయకూడదు స్నానం అని అన్నారు. ఇప్పుడంటే మనకి కుదరదు, వేరే విషయం. కానీ మాఘమాసంలో నదులకు వెళ్ళిపోయి, అప్పట్లో ప్రతి ఊర్లోనూ ఒక నది లేకపోతే ఒక చెరువు ఉండేది. అక్కడికి వెళ్ళి అందరూ నీళ్లు స్వీకరించటము, ఆ నీరు కూడా స్వచ్ఛంగా ఉండేది. అప్పుడు పరిస్థితులు వేరు, ఇప్పుడు పరిస్థితులు వేరు. అయితే ఇప్పుడు కూడా అది మనం పాటించగలుగుతామా? బహుశా పాటించలేం. కానీ ఒకవేళ నదులు చెరువులు ఉన్నట్లయితే గనక మాఘమాసం అంతా కాకపోయినా కొన్ని రోజులైనా వెళ్ళి నదీ స్నానం చేస్తే మంచిది. ఎందుకు మంచిది? మనం చెప్పుకుంటున్నాం కదా, ఈ శక్తులు కంటికి కనిపించవు. మనం కొన్ని పదార్థాలు తిన్నప్పుడు, ఒక పండు తిన్నాం, అది చూస్తున్నాం, ఇది తింటే ఈ విటమిన్లు ఉంటాయి, లేకపోతే ఇవి ఉంటాయి, అవి ఉంటాయి అని మనకి తెలుసు కాబట్టి ఇది తింటే ఇలా ఉంటుంది. అన్నం తింటున్నాం, ఇలా ఉంటుంది, ఇంత శక్తి వస్తుంది, నీరసం ఉండదు, కనిపిస్తూ ఉంటుంది. కానీ కొన్ని శక్తులు, సూర్య కిరణాలు అలా కనిపిస్తాయేమో, కానీ లోపల ఉన్న శక్తి కనిపించదు. కాబట్టి ఆ శక్తి అన్నది అది పూర్తిగా నీరు నిక్షిప్తం అంటే దాచుకుంటాయి. అటువంటి నీటిలో మనం స్నానం చేసినప్పుడు చక్కగా శరీరానికి ఆ నీరు తగిలిన తర్వాత ఎంతో చక్కని ఆరోగ్యం. అయితే ఇది మనం అంటే సైంటిఫికల్ గా మనం మాట్లాడుకుంటున్నాం. ఆధ్యాత్మికంగా మాట్లాడుకుంటే ఈ మాఘమాసం అంతా కూడా శ్రీ మహావిష్ణువు యొక్క ఆరాధన చేస్తారు. నారాయణుడు అనేటప్పటికీ ఈ నారాయణ అనే నామానికి ఎన్నో అర్థాలు ఉన్నాయి. ఇక్కడ నీరు రూపాన్ని నారాయణుడు ధరిస్తాడు అని చెప్తారు. ఎక్కడెక్కడ నీరు ఉంటుందో అక్కడక్కడంతా కూడా నారాయణుడు ఉంటాడట.
శ్రీ మహావిష్ణువు ఉంటాడు. శ్రీ మహావిష్ణువు ఉంటాడు అంటే ఆయన అలా నుంచుని ఉంటాడు, కూర్చుని ఉంటాడు అన్నది కాదు, ఆయన అనుగ్రహం ఉంటుంది. కాబట్టి నీటిలో నారాయణుడు ఉంటాడు, అందుకే మాఘమాసంలో. కాబట్టి మాఘమాసంలో నీటిలోకి వెళ్ళి స్నానం చేస్తే శ్రీ మహావిష్ణువు అనుగ్రహం కలుగుతుంది అన్నది ఇక్కడ ఇంకొక విధంగా మాట్లాడుకోవడం. విశేషంగా మాసమంతా అంటే మాఘమాసం మొదలైంది అన్న వెంటనే పాడ్యమి రోజు నుంచి మొదలవుతాయి అన్నమాట స్నానాలు, నదీ స్నానాలు. అప్పట్లో కుదిరేది కాబట్టి ప్రతి ఒక్కరూ ఇంక ఇళ్లల్లో కాకుండా బయట నదుల దగ్గరికి వెళ్ళి స్నానాలు చేసేవారు. అలా కుదరదు కాబట్టి కొన్ని విశేషమైన తిథులు, అందులో మరీ విశేషం పౌర్ణమి, మాఘ పౌర్ణమి. మనకి ఒక మాట చెప్తారు, ఆ మాసానికి ఉన్న గొప్పతనం అంటే ఈ మాసానికి ఎన్నో విశేషమైన తిథులు ఉన్నాయి. భీష్మాష్టమి, భీష్మ ఏకాదశి, రథ సప్తమి, అలాగే శ్రీ పంచమి, ఇలా కదా. మరి వీటన్నిటి గురించి చెప్పుకున్నప్పుడు ఒక మాసంలో ఉన్న తిథుల యొక్క శక్తి ఏదైతే ఉంటుందో అదంతా కూడా పౌర్ణమి రోజు, అది దాని సారం, మాసం యొక్క సారం అంతా పౌర్ణమి రోజు కనిపిస్తుందట. అంటే ఈ మాఘమాసం ఎంత పుణ్యప్రదమైనది, దీని యొక్క సారం ఏదైతే ఉందో దాన్ని గ్రహించడానికి ఒక్క పౌర్ణమి రోజు స్నానం చేస్తే సరిపోతుంది. అంటే ఒకవేళ ప్రతిరోజు చేయలేని పరిస్థితి అయితే, కాబట్టి మాఘ పౌర్ణమికి అంతటి విశేషం ఉంది. ఇప్పుడు మనం ప్రతిరోజు చేయలేం కదా, అందుకని మాఘ పౌర్ణిమ రోజైనా నదులుంటే నదులు, ముఖ్యంగా జీవనదులు అయితే మరీ చైతన్యం అన్నారు. ఎందుకంటే జీవనదులు ఎండిపోవటమో, వర్షం పడితేనే అవి ఎక్కువగా ఉండటమో, వర్షాలు లేకపోతే తగ్గిపోవటం, ఇలాగా కొన్ని నదులు ఉంటాయి. కానీ జీవనదులు అంటే అలా ఉంటాం, విపరీతమైన ప్రవాహం ఉంటుంది, ఎప్పుడూ నీరు నిండుగా ఉంటుంది. ఎన్నో కొండల నుంచి సెలయేర్లు అలాగ ప్రవహిస్తూ ఉంటాయి, నదుల్లో కలుస్తూ ఉంటాయి. ఈ నదులు కూడా జీవనదులు అని ఏవైతే మనం చెప్పుకుంటున్నామో అవి ఎన్నో కొండ ప్రదేశాల నుంచి ప్రవహిస్తూ వస్తూ ఉంటాయి. ఆ కొండ ప్రదేశాలలో ఎన్నో ఔషధి మొక్కలు ఉంటాయి. అంటే జాగ్రత్తగా ఆలోచన చేస్తే ఎందుకు నది నీరు మంచిది అంటే ఆ ప్రవాహం, అందులో స్వచ్ఛమైన నీరు ఉంటుంది. ఇప్పుడు మనం కలుషితం చేస్తున్నాం ఏవో పదార్థాలు వేసి, కానీ ఆ కొండ ప్రాంతాలు, అక్కడ సెలయేర్లు, ఎన్నో అడవుల ప్రాంతాల నుంచి ప్రవహించిన నీరు తనలో ఎన్నో విలువల్ని నిక్షిప్తం చేసుకుంటుంది. మనం మినరల్స్ అని, విటమిన్స్ అని ఇన్ని చెప్తూ ఉంటాం కదా, ఆ ఖనిజాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ నీటిలో ఉంటాయి. కాబట్టి నది నీటిలో ఎక్కువగా ఉంటాయి. ఎందుకు అంటే ఆ ప్రవాహం అలా ఉంటుంది కదా, అవన్నీ కూడా సేకరించి నిక్షిప్తం చేసుకుంటాయి. మనం ఎప్పుడైతే వెళ్ళి స్నానం చేస్తామో ఈ ఖనిజ పదార్థాలన్నీ కూడా మన శరీరాన్ని తాకుతాయి. తద్వారా ఏమవుతుంది అంటే మనకి మళ్ళీ ఆరోగ్యమే మహాభాగ్యం కదా. ఏ మంచి పని చెయ్యాలన్నా, అంటే అసలు ఏ పని చెయ్యాలన్నా ముందుగా మనం ఆరోగ్యంగా ఉండాలి. అయితే ఇక్కడ కేవలం శారీరకంగానా కాదు, మానసికంగా కూడా మాఘ పౌర్ణిమకి సంబంధించి స్నానం ఖచ్చితంగా చెయ్యాలి అని చెప్పారు పెద్దవాళ్ళు. అంటే ఇది ఒక పూజలాగా, ఒక వ్రతం. గృహప్రవేశం అయిన తర్వాత అందరూ సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకుంటారు, చెప్పారు కదా. సరే చెప్పారు, పద్ధతిని మనం చేసుకుంటూ ఉంటాం. అలాగే మాఘ పౌర్ణమి రోజు చెయ్యాలన్నారు. కారణం ఏమిటి? పౌర్ణమి అన్న వెంటనే నిండు చంద్రుడు గుర్తుకు వస్తాడు. చంద్రమా మనసో జాతః, చంద్రుని యొక్క కిరణాల యొక్క ప్రభావం మనసు పైన పడుతుంది. అందుకే చంద్ర ఆరాధన చాలా ముఖ్యం. మనం అన్ని దేవుళ్లను ఆరాధిస్తూ ఉంటాం కానీ చంద్రుడిని కూడా ఆరాధించాలి. చంద్రుడు మనఃకారకుడు. జాతకంలో ఎక్కడైతే చంద్రుని యొక్క అంటే ఆ చంద్రగ్రహణం ఏదైతే ఉంటుందో దాని తిరగడం బట్టి, అంటే మన చక్రాలలో స్థానాల బట్టి, ఒకవేళ అది ఏమైనా తక్కువ స్థానంలో ఉన్నా, లేకపోతే ఏమైనా దోషాలు ఉన్నా మానసిక పరిస్థితి బాగోదు. కొంతమంది మానసిక రోగాలతో బాధపడుతూ ఉంటారు. అర్థం ఏమిటి అంటే చంద్రుని యొక్క అనుగ్రహం అంతగా లేదు, చంద్రుని యొక్క స్థానం బాగాలేదని అర్థం. కాబట్టి మనసు బాగుండాలంటే చంద్ర ఆరాధన చేయాలి. అయితే పౌర్ణిమ రోజు అంటే విశేషంగా ఉంటుంది చంద్రుని కాంతి. ఆ కాంతిలో మళ్ళీ ఔషధి తత్వం, అమృత తత్వం ఉంటుంది. అమృతం అంటే అది మనం స్నానం చేస్తే బ్రతికి ఉంటాం అన్నది కాదు, చైతన్యం. అంటే మనసు ఎప్పుడు ఉత్సాహంగా ఉన్నప్పుడు శారీరకంగా కూడా ఉత్సాహంగా ఉంటాం. మనకి చుట్టూ ఎన్ని పదార్థాలు ఉన్నా, ఎంత పెద్ద బంగ్లాలో ఉన్నా, మనసు బాగా లేకపోతే ఆనందంగా ఉంటామా? ఉండలేం కదా. కాబట్టి మనసుకి బలం ఉండాలి. అందుకే చంద్రుని ఆరాధన మనసుకి బలాన్ని ఇస్తుంది. పౌర్ణమి అన్న వెంటనే నిండు చంద్రుడు, ఆ కిరణాలు అంతకు ముందు నుంచే పౌర్ణమి ఇక వస్తోంది అంటే చంద్రుని యొక్క కళలు పెరుగుతూ ఉంటాయి. అమావాస్య నుంచి పౌర్ణమికి పెరుగుతూ ఉంటాయి కదా. కాబట్టి అమావాస్య అయిపోయిన తర్వాత మళ్ళీ కొత్తగా పాడ్యమి ఇవన్నీ మొదలైన తర్వాత చంద్రకళలు పెరిగి 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 ఆ చంద్ర శక్తి, కిరణాల శక్తి నీటిలో నిక్షిప్తమైనప్పుడు పౌర్ణమి తిథి రోజు మరి స్నానాలు చేస్తే మళ్ళీ ఆ నీరు మనకి తాకితే
శరీరం ఆరోగ్యంతో ఉంటుంది, మనసు ప్రశాంతంగా, ముఖ్యంగా సాత్విక భావాలతో ఉంటామట. సాత్విక భావాలు చాలా అవసరం. ఎందుకు అంటే మన ఆలోచనలు బట్టే మనం అడుగులు వేస్తూ ఉంటాం. మన మనసు చెప్తూ ఉంటుంది వీళ్ళపైన ఆరవాలి, వీళ్ళని ద్వేషించాలి. మన కళ్ళు ముక్కు చెవులు చెప్పవు కదా. మన కళ్ళు ముక్కు చెవులు ఇంద్రియాలు వింటాయి, మనసుకి అప్పు చెప్తాయి. మనసు తీసుకుంటేనే వాళ్ళని చూడకూడదు, వీళ్ళ మాటలు వినకూడదు, వీళ్ళని కలవకూడదు, వీళ్ళంటే ప్రేమ, వీళ్ళ ద్వేషం అని మన మనసు చెప్తూ ఉంటుంది. కాబట్టి మనసు సాత్వికమైన ఆలోచనలతో ఉండాలి అంటే ఖచ్చితంగా మన మనసు సాత్విక బుద్ధితో ఉండాలి. ఆ సాత్విక బుద్ధి కలిగేది ఇలాంటి శక్తులు ఉన్న, అంటే కేవలం అక్కడ ఖనిజ శక్తి అని కాకుండా శక్తులు ఉన్న నీటిలో స్నానం చేసినప్పుడు ఖచ్చితంగా మనకి ఆరోగ్యం కలుగుతుంది. అందుకే చంద్ర ఉపాసన అన్నది కనిపిస్తుంటుంది. అయితే ప్రతి ఒక్క పూజలో కూడా మన పెద్దవాళ్ళు ఒక అలవాటు చేశారు. మాఘ పౌర్ణమి అంటే కేవలం స్నానం చేసి అమ్మయ్య శక్తులు పొందేశాము, మనసు ఇక నిర్మలంగా ఉంటుంది అన్నది కాదు. నిర్మలమైన మనసు ఎటువంటి పనులు చేస్తుంది కాబట్టి వెంటనే చెప్పారు ఏం చేయాలి, స్నానం, ఆ తర్వాత జపం, ధ్యానం. నిర్మలమైన మనసుతో ధ్యానం చేస్తే పరమాత్మ ఖచ్చితంగా మనల్ని చూస్తున్నాడు అన్న విషయం అర్థమవుతుంది. దేవుడు ఎప్పుడు మనల్ని చూస్తూనే ఉంటాడు. మనం చూడాలి అంటే మన మనసు ప్రశాంతంగా ఉండాలి కదా, భక్తి కలగాలి, ధ్యానం కలగాలి. ఈ నిర్మలమైన మనస్సు ఎప్పుడైతే వస్తుందో భగవంతుడికి సమీపంగా వెళ్ళగలుగుతాం. అందుకే జపం చేయాలి. ఆ తర్వాత దానం చెప్పారు. కేవలం స్నానం చేసి వచ్చేయండి పుణ్యం అని చెప్పలేదు. స్నానం, జపం, దానం, దాన ధర్మాలు చెయ్యాలన్నా కూడా మనసు ఒప్పుకోవాలి కదా. కాబట్టి మనసు ప్రశాంతంగా, నిర్మలంగా, స్వచ్ఛంగా, సాత్వికమైన ఆలోచనలతో ఉంటే అన్నీ జరుగుతాయి. అప్పుడు దాన ధర్మాలు కూడా చేయాలన్నారు. అందుకే మాఘ పౌర్ణిమ రోజు కేవలం స్నానం చేసి వచ్చేయడం అని కాకుండా ధ్యానంలో మునుగుతూ కృతజ్ఞతా భావనతో భగవంతునికి నమస్కారాలు చెప్పుకుంటూ పూజలు చేసుకుంటూ దాన ధర్మాలు కూడా చెయ్యాలి. కేవలం ఈ మాఘమాసంలో దీనికి ఇంతటి ప్రత్యేకత ఉంది. చెప్పుకున్నాం కదా, వాతావరణంలో ఉన్న మార్పు, ఆ శక్తులు ఏవైతే ఉన్నాయో కంటికి కనిపించని శక్తులు, అవి మనము తీసుకుంటున్నాం అన్నమాట ప్రకృతి ద్వారా. అది కూడా ఎక్కువగా నీటి ద్వారా. నమస్తే.